బలం ఉన్నది. వాక్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకేముంటుంది? జీవం ఉంటుంది, బలము ఉంటుంది. నేను బలహీనుడని నువ్వు అనుకో. అప్పుడు ఎందుకో తెలుసా? వాక్యం నీలో ఉన్నట్లయితే లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు చెప్పగలుగుతావు. అందును బట్టి నువ్వు బలము తెచ్చుకోగలుగుతావు, అందును బట్టి నువ్వు ఆరోగ్యం తెచ్చుకోగలుగుతావు, అందును బట్టి దేవుని నువ్వు మహిమపరచగలుగుతావు. ఎప్పుడైతే నీలో దేవుని వాక్యం ఉండదో నువ్వు ఒక బలహీనుడివే. దేవుని వాక్యం నీలో ఎప్పుడైతే ఉండదో నీవు నిర్జీవం అనేటువంటి స్థితిలో నువ్వు మనం ఉన్నామని మనం గ్రహించుకుండాలి. ఎందుకు? నీవు సజీవుడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉంటావు. ఏం మర్చిపోతూ ఉంటావు? నీవు జీవిస్తున్నటువంటి వాడు అని, సజీవుడు నాలో ఉన్నాడనేటువంటి విషయాన్ని ఏమి ఆ వాక్యమే నాలో ఉన్నప్పుడు నాలో బలం ఉండక మానదు. నేను ఎప్పుడు బలహీనపడను. ఎందుకు? బలహీనతలో కూడా చెప్పగలిగినటువంటి మాట ఏంటో తెలుసా? నేను బలవంతుడను, నేను శక్తిమంతుడను,